నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో ఉద్యోగ ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా మోదీ సర్కార్ అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, అంకుర భారత్ కార్యక్రమాలతో ఉపాధి సృష్టికి అనేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా జాతీయ అప్రెంటిస్ ప్రోత్సాహన్ పథకాన్ని ముందుకు తెచ్చింది. దీని కింద అప్రెంటిస్లకు యాజమాన్యాలు చెల్లించే స్టైఫండ్లో 25% ప్రభుత్వం భరిస్తుంది. వచ్చే 4 సంవత్సరాల్లో 50 లక్షల మందికి శిక్షణ ఇచ్చి ఉపాధిని కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ పథకాన్ని పరిశ్రమలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే యువతలో నైపుణ్యాలు పెరుగుతాయి అనే అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ కె సుబ్రంగయ్య గారు, వేద ఐఐటి సహ వ్యవస్థాపకులు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు, రోణంకి మధుమూర్తి గారు, టాలెంట్ స్ప్రింట్ సహ వ్యవస్థాపకులు, సతీష్ పర్చూరి గారు, బీవీఆర్ఐటి శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ అకాడమీ డైరెక్టర్, పుసులూరి నాగేశ్వరరావు గారు, మైండ్ క్యూ సిస్టమ్స్ డైరెక్టర్. సుబ్రంగయ్య గారు, వచ్చే 4 సంవత్సరాల్లో 50 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చే లక్ష్యంతో మోదీ సర్కార్ జాతీయ అప్రెంటిస్ ప్రోత్సాహన్ పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పథకం ముఖ్య ఉద్దేశాలని, లక్ష్యాల్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అన్నది మంచిదేనండి. దీనివల్ల కాస్త తుది మెరుగులు, విద్యార్థికి కాస్త తుది మెరుగులు అందించడానికి మాత్రం ఇది సహకరిస్తుంది. కానీ విద్యార్థి ముఖ్యంగా ఒక విలక్షణమైనటువంటి స్కిల్స్తో, జ్ఞానంతో బయటకు వస్తున్నది విద్యాసంస్థల్లో. విద్యాసంస్థలను మనము పటిష్టం చేయకుండా, విద్యాసంస్థల్లో ఇంప్రూవ్మెంట్స్ తీసుకురాకుండా కేవలం తుది మెరుగులు ఇచ్చినంత మాత్రంతోనే ఇంప్రూవ్మెంట్ రాదు. ఇది మంచిదే, ఈ కార్యక్రమం మంచిది. ఎందుకంటే ఈ విద్యా సంస్థల్లో ఎన్ని మార్పులు చేసినప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఉండేటువంటి కొన్ని స్కిల్స్ని వాళ్ళు అందించలేకపోతారు. కాబట్టి విద్యార్థులు ఇండస్ట్రీలోకి వెళ్ళి అప్రెంటిస్గా పనిచేసి అక్కడ నైపుణ్యాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ముఖ్యంగా ఇప్పుడు ఇండస్ట్రీస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏమిటంటే, ఈ బయటకు వస్తున్నటువంటి విద్యార్థుల్లో సరైనటువంటి కాన్సెప్ట్స్ లేకపోవటం, ఆ కాన్సెప్ట్స్ని అప్లై చేసి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసే శక్తి లేకపోవటం, వాటిని ఉపయోగించి మంచి ఎక్స్పెరిమెంట్స్ చేసినటువంటి ఆ నైపుణ్యం లేకపోవటం, ఇవి ముఖ్యంగా లోపాలుగా కనిపిస్తున్నాయి. ఇది ఎందుకు మనకు ఏర్పడింది అని మనం చూసినట్లయితే, మన విద్యా విధానంలో మన ఎవాల్యుయేషన్ సిస్టమే అలా ఉంది. ఏదో ఒక 8 పరీక్షకి 8 క్వశ్చన్స్ ఇచ్చి 5 ఆన్సర్ చేస్తే, రీడ్, రిమెంబర్, రిప్రొడ్యూస్ అన్నట్టుగా బై హార్ట్ చేసి వాటిని ఆన్సర్ చేస్తే అతను పాస్ అయిపోతున్నాడు, అతనికి డిగ్రీ వస్తుంది, అతనికి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లేవని మనం అనుకుంటున్నాము. అలా కాకుండా అతను ఆ విద్యాసంస్థ నుంచి బయటకు వచ్చేటప్పటికే ఈ స్కిల్స్ అంటే బేసిక్ కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, తర్వాత మంచి ఎక్స్పెరిమెంటేషన్ స్కిల్స్ మనము కాలేజీలో అందించినట్లయితే వాటిని అప్లై చేసి ఇండస్ట్రీలో ఎలా ఉపయోగించుకోవాలన్నది ఈ అప్రెంటిస్ విధానంలో విద్యార్థి మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. కానీ దీనికి మూలాన్ని మనం కరెక్ట్ చేయకుండా దీని ఒక్కదాని మీదనే ఆధారపడినట్లయితే సత్ఫలితాలు రాకపోవచ్చు. మధుమూర్తి గారు, జర్మనీ, చైనా లాంటి దేశాల్లో అప్రెంటిస్లు 1 కోటి మందికి పైగా ఉన్నారు. కానీ మన దేశంలో చూస్తే 3 లక్షల లోపే ఉన్నారు. మరి మన దేశంలో అప్రెంటిస్లు ఇంత తక్కువ స్థాయిలో ఉండడానికి కారణాలు ఏ విధంగా చూడాలి? మిగతా దేశాల్లో అప్రెంటిస్షిప్ ద్వారా వాళ్ళని కాలేజ్ విద్యార్థులను బాగా ట్రైన్ చేసి ఇండస్ట్రీ తీసుకుంటుంది. మనకు కూడా ఈ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, అలాగే గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న సైంటిఫిక్ రంగాల్లో ఉన్న ఆర్గనైజేషన్స్లో చాలామంది విద్యార్థులని అప్రెంటిస్లుగా తీసుకొని ఒక 1 year వరకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ప్రోగ్రాంలో వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. దానివల్ల ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే, ఆ వాతావరణంలో విద్యార్థులు నేర్చుకోగలుగుతారు, ప్లస్ సీనియర్స్ ద్వారా నేర్చుకోగలుగుతారు వర్క్ని. బట్ మనకిప్పుడు దేశంలో జరుగుతున్న మార్పు ఏంటంటే, మనం మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్ ఎకానమీ నుంచి మనం ముఖ్యంగా సర్వీసెస్ బేస్డ్ ఎకానమీగా చాలా లాస్ట్ 15-20 సంవత్సరాల్లో బాగా ఫాస్ట్గా రూపాంతరం చెందాం. ఇప్పుడు ఈ సర్వీస్ సెక్టర్లో చాలామంది ప్రైవేట్ కంపెనీలు జాబులు ఇస్తున్నారు. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ ఐటీ రంగంలో కానీ, ఐటీ ఆధారిత సర్వీసెస్ రంగాల్లో కానీ ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ ఐటీ సర్వీసెస్ కంపెనీలు చూసుకుంటే, వాళ్ళు కొంతమందిని అప్రెంటిస్లుగా తీసుకోవాలంటే వాళ్ళ సీట్ కాస్ట్ చూస్తారు. ఒక్కొక్కరిని ఒక ఆఫీస్లో, మంచి ఆఫీస్లో ఒక డెస్క్ ఇచ్చి, ఒక కంప్యూటర్ ఇచ్చి, ఆ సీట్ కాస్ట్ ఇట్ సెల్ఫ్ చాలా పెద్దగా ఉంటుంది. ప్లస్ వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి ఒక మంచి వర్క్ ఇచ్చి వాళ్ళని సూపర్వైజ్ చేయాలి. ఆ మేనేజ్మెంట్ బ్యాండ్ విడ్త్ కూడా తక్కువ అవుతుంది.
దానివలన ఈ ప్రైవేట్ కంపెనీలు ముందుకు రావడం లేదు. అప్రెంటిస్షిప్లు ఇస్తున్నారు, ఒక మంచి కాలేజీలో మంచి ప్లేస్మెంట్ డైరెక్టర్ ఉండి బాగా ఒప్పించితే వస్తుంది, కానీ మన దేశంలో జరగాల్సినంత లార్జ్ స్కేల్లో జరగడం లేదు. అదే ఇప్పుడు చైనా, కొరియా లాంటి దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం చాలా ఎక్కువగా ఉంది. సో ఈ ఫ్యాక్టరీస్ వాళ్ళకి తెలుసు ఈ స్టూడెంట్ని మనం తెచ్చుకొని అప్రెంటిస్లుగా మారిస్తే వాళ్ళు మనకు ఉపయోగపడతారని తెలుసు, కానీ ఇక్కడ మనకి ఆ వాతావరణం సరిపడదు. మనకి లక్షల కొద్దీ ఇంజనీరింగ్ విద్యార్థులు వస్తున్నారు, వీళ్ళందరినీ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్కి మార్చాలి. అందులో ఈ ఐటీ సర్వీసెస్ రంగంలో కూడా స్కిల్స్ విపరీతంగా ఫాస్ట్గా మారిపోతున్నాయి. ఇప్పుడు మనం డేటా సైంటిస్టుల కొరత ఏర్పడుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో చూసుకుంటే డెవాప్స్ అనే కొత్త విధంగా సాఫ్ట్వేర్ డెవలప్ చేసే మనుషులు కావాలి. ఇవన్నీ కాలేజ్ విద్యార్థులకు రావాలంటే చాలా రకరకాల కోర్సులు కూడా, ఇప్పుడు టాస్క్ మీరు చెప్పినట్టు టాస్క్ కూడా చాలా కొత్త కోర్సులను కాలేజీ విద్యార్థులు బీటెక్ చదువుతూ ఉండగానే తీసుకోమంటున్నారు. అవన్నీ కూడా ఉపయోగపడతాయి. సతీష్ గారు, నైపుణ్యాల పెంపుదలలో మనం ఎక్కడ విఫలం అవుతున్నాం? భారతదేశంలో చూస్తే ప్రతి స్కిల్కి ఎక్కడెక్కడ రీజనల్గా తయారవుతున్న విద్యార్థులకి ఒక్కొక్క స్టాండర్డ్ ఉంది. అదే మీరు జర్మనీలో ఆ కంట్రీ డెవలప్ అయిందే స్కిల్ బేస్తోని. సో వాళ్ళు కొన్ని స్కిల్ స్టాండర్డ్స్ పెట్టుకున్నారు. ఆ స్కిల్ స్టాండర్డ్స్ అనేవి ఒక విద్యార్థి ఫర్ ఎగ్జాంపుల్ వెల్డింగ్ నేర్చుకున్నాడు అంటే ఆ వెల్డింగ్ అనేది ఇంటర్నేషనల్గా ఎక్కడికి వెళ్ళినా, అంటే గ్లోబ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ వెల్డింగ్ అనేది అతను రిక్రూట్ అవుతాడు, అంటే అతనికి జాబ్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది. అట్లాంటి స్కిల్ తయారు చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కిల్ సెక్టర్ కౌన్సిల్స్ అని జర్మనీ నుంచి, తర్వాత సింగపూర్ నుంచి, ఇట్లాంటి దేశాల నుంచి కొంచెం నాలెడ్జ్ తీసుకొని స్టార్ట్ చేసింది. దాదాపు 30 వరకు స్కిల్ సెక్టర్ కౌన్సిల్స్ ఫామ్ చేసి ఐటీలో నాస్కామ్ లాంటి సంస్థలు ఇది తీసుకున్నాయి. వాళ్ళు ఈ విధంగా, అంటే ఒక సెక్టర్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ సెక్టర్ ఉంది, దీనిలో ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయి, ఆ జాబ్స్కి ఎటువంటి స్కిల్స్ కావాలి, దానికి అంటే దాన్ని ఇంకా డివైడ్ చేస్తే చిన్న చిన్న టాస్క్లు అది స్టాండర్డైజ్డ్గా ఎలా చేయగలరు వీళ్ళు, ఆ విధంగా కరికులం తయారు చేసి దాని మీద ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా అంటే విద్యార్థులు కానీ యువత కానీ వాళ్ళకి గ్లోబల్ స్టాండర్డ్స్లో స్కిల్ అనేది పెంపొందించుకోవడానికి ఉపయోగం ఉంటుంది. సో ఆ విధంగా ముందడుగు పడింది. మేజర్ స్కిల్ గ్యాప్ అనేది ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చూస్తే ఐటీఐ లెవెల్లో, అంటే ఎవరైతే ఒక నట్ ఫిక్స్ చేసేవాళ్ళు లేకపోతే వెల్డింగ్ చేసే కార్మికుడు, ఇట్లాంటి దగ్గర చాలా ఎక్కువ ఉంది. ఇంజనీర్లు అంటే వాళ్ళు తక్కువ మంది, మనకి ఎక్కువ మంది బేస్ అనేది ఇంకా కింద లెవెల్లో ఉంది. సో అట్లాంటి దాన్ని ఫోకస్ చేయడం కోసం 2008 ఆ ప్రాంతంలో మోడల్ ఐటీఐస్ అని, అంటే ఇండస్ట్రీ, ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఒక ఐటీఐని తీసుకొని దాన్ని ఎలా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ బోర్డ్స్ని మార్చి, అంటే ఒక ప్రిన్సిపల్ కాకుండా ఆ చైర్మన్ ఆఫ్ దట్ కంపెనీ వాళ్ళు ఆ బోర్డులో ఉండి ఆ కరికులంని చేంజ్ చేసి ఆ విధంగా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనే విధంగా వర్కౌట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండిట్లో చూస్తే ఒక 20 ఐటీఐస్కి హెల్ప్ జరిగింది. గవర్నమెంట్ ఒక 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు వెచ్చించింది. కానీ అది ఇంకా చాలా ఐటీఐస్కి వెళ్తే అవి ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగం ఉంది. నాగేశ్వరరావు గారు, కేవలం శ్రామికుల్లోనూ అలాగే కార్మికుల్లోనే కాకుండా పట్టభద్రుల్లో కూడా ఆశించిన స్థాయిలో నైపుణ్యాలు ఉండటం లేదని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మరి మన దేశంలో నైపుణ్యాల కొరత ఈ స్థాయిలో ఉండడానికి కారణాలను ఏ విధంగా పరిశీలించుకోవాలి? యూనివర్సిటీస్ అండ్ ఏవైతే సిలబస్ మన కరికులంలో ఉంటుందో ఆ సిలబస్కి మన స్టూడెంట్ విద్యార్థికి అంతా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కంపెనీస్లో అడిగే వాళ్ళ రిక్వైర్మెంట్కి మధ్య చాలా గ్యాప్ తయారై, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనం ఎక్కడైనా టెక్నాలజీస్ ఎలా వస్తున్నాయంటండి, మనకి యూనివర్సిటీ సిలబస్ బుక్కుల్లో థియరిటికల్గా ఎవ్రీథింగ్ చేయడం, సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో వాడు థియరిటికల్గా స్టూడెంట్ బాగా స్ట్రాంగ్ ఉంటున్నాడు. అంటే ఎగ్జామ్స్లో 80%, 85% కూడా గెయిన్ చేస్తున్నారు. ప్రాక్టికల్గా వీళ్ళు ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్స్ని ప్రాక్టికల్గా ఒక కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ప్రాసెస్లోకి వచ్చి ఎగ్జిక్యూట్ చేసే టైంకి ఫెయిల్ అయిపోతున్నారు. అంటే థియరిటికల్గా ఏదైతే వాళ్ళు చెప్పగలుగుతున్నారో దాన్ని ప్రాక్టికల్గా చేయలేకపోతున్నారు. మనకి చాలా సాఫ్ట్వేర్ టెక్నాలజీస్లో కొన్ని లైసెన్స్డ్ బేస్ ఉన్నాయి, కొన్ని ఓపెన్ సోర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఒక కాన్సెప్ట్ ఏదైనా స్టూడెంట్ కరికులంలో పెట్టి వాళ్ళ చేత మనం వాటిని ఎగ్జిక్యూట్ చేయించాలంటే ఆ లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ సెటప్ కూడా మనం వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఎగ్జిక్యూట్ చేసే స్థాయిలో ఉండాలి. ఇప్పుడు చాలా మనకి కొన్ని
ఒక బిగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ గుడ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్యాషనేట్గా అన్ని సెటప్ అరేంజ్ చేస్తున్నారు. కానీ చాలా మనం ఇంజనీరింగ్ కాలేజ్, మనం ఐటీ రిలేటెడ్ కోర్సెస్ టీచ్ చేసే చాలా కాలేజెస్లో ఇంకా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం ఉంది. దాని మీద మనం కొంచెం పర్ఫెక్ట్గా చేయాలి. ఇది ఫస్ట్ వన్ సార్. సెకండ్ వన్, ద లెక్చరర్స్ ఎవరైతే మనకి టీచింగ్లోకి వచ్చి కాలేజెస్లో టీచర్స్లో సెటిల్ అయ్యి వాళ్ళు ఎవరైతే సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారో వాళ్ళ స్కిల్స్ కూడా డెవలప్ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం అండి. అంటే ఇప్పుడు ఏదైతే మనం స్కిల్ డెవలప్మెంట్ ఫర్ క్యాండిడేట్ అంటున్నామో ఆ క్యాండిడేట్ని తయారు చేసే వ్యక్తుల్లో కూడా ఆ స్కిల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలి అనేది కాలేజెస్ మేనేజ్మెంట్ కానీ పనిచేసే సంస్థలు కానీ గవర్నమెంట్స్ కానీ ఇవన్నీ కొంచెం ఫోకస్ పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇంకా మూడో పాయింట్ వచ్చేసరికి టెక్నాలజీస్లో వచ్చే చేంజెస్ని అందిపుచ్చుకోవాలండి విద్యార్థి అనేవాడు. ఆ విద్యార్థిని కూడా సైకలాజికల్గా మనం అలా తయారు చేయాలి. అంటే ఇప్పుడు నువ్వు ఈరోజు సి లాంగ్వేజ్ మీద ఒక ప్రోగ్రామ్ రాసి ఈ సెమిస్టర్లో నువ్వు పాస్ అయితే రేపు జాబ్ సి లాంగ్వేజ్ మీద కాదు, దాని రిలేటెడ్ అదర్ టెక్నాలజీస్ మీద ఉంటుందని మనం ముందు నుంచే వాళ్ళని తయారు చేయాలండి. అంటే ఎక్కడ ఫుల్ స్టాప్ ఓరియంటెడ్ కాకుండా డాట్ ఎక్సెట్రా ఓరియంటెడ్లో వాళ్ళని పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఇది థర్డ్ పాయింట్ అండి. ఈ 3 పాయింట్లు పర్ఫెక్ట్గా మనం కన్విన్స్ చేయగలిగితే సో విద్యార్థుల నైపుణ్యం పెంచవచ్చు. సుబ్రహ్మణ్య గారు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతం కావాలంటే నైపుణ్యవంతమైన యువత చాలా కీలకం. మరి ఈ పరిస్థితుల్లో పరిశ్రమలు విద్యార్థులు ఈ పథకాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి? ఈ అవకాశాలను పూర్తిగా కాలేజీ లెవెల్లో మనం అవేర్నెస్ తీసుకురావాలండి ఒకటి. రెండవది ఇండస్ట్రీస్లో కూడా వాళ్ళని కూడా కొద్దిగా కన్విన్స్ చేసి మీరు ఈ ప్రోగ్రామ్స్ని టేకప్ చేయాలనేటువంటిది మనం తీసుకురావాలి. ఎందుకంటే దాంట్లో కూడా కొన్ని ఆర్థికపరమైనటువంటివి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటికి మనం సొల్యూషన్స్ చూపించకుండా సీట్ కాస్ట్ ఇంత ఉన్నప్పుడు నువ్వు ఏదో కొంత 25% ఇస్తాను అంటే ఆ 25%తో వాళ్ళు అతన్ని పెట్టుకొని అప్రెంటిషిప్ ఇవ్వగలిగినటువంటి అవకాశం ఉండాలి దానికి. సో ఆ విషయాలు మనం గమనించాలి. ముఖ్యంగా ఇవి రెండింటి మధ్యలో అనుసంధానం సరిగా చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికన్నా ముందు నేను చెప్పినట్టుగా వాళ్ళ విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచకపోయినట్లయితే, విద్యార్థుల యొక్క కాన్సెప్ట్స్ని ఇంప్రూవ్ చేయకపోయినట్లయితే అప్రెంటిషిప్ ప్రోగ్రాంలో కూడా బ్లైండ్గా ఇండస్ట్రీస్ తీసుకో. ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్ అనేది వాళ్ళకున్నటువంటి బేసిక్ సబ్జెక్ట్స్ ఏవైతే కాలేజీలో చదువుకున్నారో వాటి మీదనే పెట్టడం జరుగుతుంది. వాటిలో తప్పనిసరిగా ప్రాబ్లం ఓరియంటెడ్గానే ఉంటాయి అవి. వాటిని సాల్వ్ చేసే కెపాసిటీ విద్యార్థులకు లేకపోయినట్లయితే నువ్వు ఇంతమందిని తీసుకోవాలి కాబట్టి నేను తప్పనిసరిగా తీసుకుని ఏం చేస్తాను నేను? సో ఈ సమస్య ముఖ్యమైన సమస్య. అంటే విద్యార్థుల్లో మంచి అవగాహన శక్తిని పెంపొందించవలసినటువంటి బాధ్యత విశ్వవిద్యాలయాలకు మరి కాలేజీలకు ఉంది. మరి ఇండస్ట్రీస్ పూర్తిగా వీళ్ళనే బ్లేమ్ చేయకుండా వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు తప్పనిసరిగా నిర్వహించాలి. ప్రభుత్వాలు కూడా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వీటికి ఇచ్చినటువంటి కొంత ఇండస్ట్రీసే ఇస్తున్నాయి ఆ డబ్బును వేరే వాటికి ఖర్చు చేసే బదులు వీళ్ళ ఉద్యోగావకాశాలు పెంచడం కోసమే వినియోగించమని దానికి తగిన ప్రోత్సాహం ఇచ్చినట్లయితే దాన్ని సద్వినియోగమై చేసుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి మనకి. ఇది ఆ విధంగా 3 రకాలుగా మనం గిన ట్యాకిల్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంది. మధుమూర్తి గారు, చైనా, జపాన్, జర్మనీ దేశాల్లో చదువుతో పాటే విద్యార్థులకు నైపుణ్యవంతమైన శిక్షణ కూడా అందిస్తున్నాయి. మరి ఆయా దేశాల నుంచి మన దేశం ఎలాంటి స్పష్టమైన పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది? ఆ దేశాలతో మనం రియల్గా కంపేర్ చేసుకోలేము. ప్రోత్సాహకాలు చూపించాలి. ముఖ్యంగా మన ప్రైవేట్ కంపెనీలు సీట్ కాస్టు, మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్, ఈ ఫాస్ట్ పేస్డ్ ఎన్వైరన్మెంట్లో ఇంకొక ఎక్స్ట్రా టాస్క్ తీసుకోలేకపోతున్నారు. అదే విధంగా చూస్తే ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థుల వరకు మనం చూస్తే కూడా ఈ స్కిల్స్ అనేవి చాలా ఫాస్ట్గా మారిపోతున్నాయి. అందుకు మన కళాశాలలో ఉన్నప్పుడే ఈ విద్యార్థులకి ఇండస్ట్రీకి కావాల్సిన కొత్త కోర్సులని అక్కడే ఇవ్వగలిగితే, ఇప్పుడు ముఖ్యంగా ఈ డిజిటల్ టెక్నాలజీస్ బాగా వ్యాప్తం చెందిన తర్వాత మొబిలిటీ, ఎనలిటిక్స్, బిగ్ డేటా ఎనలిటిక్స్, క్లౌడ్, ఈ టెక్నాలజీ విపరీతంగా చేంజ్ అవుతుంది. సో వీళ్ళని రియల్గా కంపెనీల కోసం తయారు చేయాలి అంటే మనం విద్యార్థులు ముఖ్యంగా చూడాల్సిందంటే ఈ 21వ శతాబ్దంలో మనకి ఈ డిజిటల్ యుగంలో ఈ అప్రెంటిస్షిప్ను కూడా మనం డిజిటల్గా ఒక వర్చువల్గా చేయగలిగితే కానీ ఈ స్కేల్లో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేం. ముఖ్యంగా ఇప్పుడు కోర్సెరా అని ఒక వెబ్సైట్లో చాలా మంచి కోర్సులు అవైలబుల్ ఉన్నాయి, చాలా ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఓపెన్ ఎడెక్స్, అమెరికన్ MIT హ్యాస్ పుట్ చాలా మంచి కోర్సులు, ఈ కొత్త రంగాలకు సంబంధించిన కోర్సుల్ని ఫ్రీగా పెట్టింది. ఇప్పుడు మన విద్యార్థులకి కళాశాలలో ఉన్నప్పుడు ముందు వాళ్ళకి చెప్పాలి ఇవి మీకు ఉన్నాయి,
మీరు ఆ వెబ్సైట్లకు వెళ్ళి కోర్సులకు రిజిస్టర్ అయ్యి మీకు కావాల్సిన రంగంలో నేర్చుకోండి. వాళ్ళకు కొంచెం హెల్ప్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకో విధంగా చూస్తే ఇప్పుడు క్రౌడ్ సోర్స్డ్ టెక్నాలజీ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఇప్పుడు కళాశాలలో ఉండగానే ఈల్యాండ్స్ లేకపోతే ఓ డెస్క్ లేకపోతే యూ టెస్ట్ అని ఒక కొత్త కంపెనీ ఉన్నాయి. దాంట్లో మనం ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. విద్యార్థులు ఒక 10-15 మంది విద్యార్థులు చేరి కొన్ని ప్రాజెక్టులని వాళ్ళు చేస్తామని వాళ్ళు వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ప్రాజెక్టులు చేస్తూ నేర్చుకుంటూ ఎర్న్ కూడా చేసుకోవచ్చు. కానీ మన విద్యార్థులకి ఈ విషయాలన్నీ తెలియవు. అండ్ ముందులో చాలా కష్టంగా కూడా ఉంటుంది. బట్ కళాశాలలో కొంతమంది అధ్యాపకులు గ్రూప్స్ ఈ విద్యార్థులని ప్రోత్సహిస్తే ఆ అప్రెంటిస్షిప్ అనేది కళాశాలకే వచ్చేస్తుంది. సతీష్ గారు, పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానం అమలవుతోంది. అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు దొక్కుతోంది. అట్లాగే ఉపాధి అవకాశాల్లో సరికొత్త కోణాలు ఆవిష్కారం అవుతున్నాయి. మరి వీటన్నిటికీ తగ్గట్టుగా యువతరం ఉపాధి కోర్సుల పరంగా అలాగే ఉపాధి అవకాశాలపై ఎలాంటి దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది? ఒక రిపోర్ట్ వచ్చిందండి 2010లో ఉన్న జాబుల్లో 2016 అంటే ఇప్పుడు 40% జాబ్స్ హ్యావ్ డైడ్. అంటే ఆ జాబ్స్ లేవు. ఇప్పుడు కొత్త జాబ్స్ వచ్చాయి. మధుమూర్తి గారు అన్నారు క్లౌడ్, మొబిలిటీ. ఈ వర్డ్స్ అనేవి చాలా రేర్గా వినిపించిన వర్డ్స్ ఎప్పుడు 2010లో. సో ఈ 6 ఇయర్స్లోనే ఇంత చేంజ్ ఉంది. అంటే ఒకటి ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో దాని తర్వాత స్కిల్ అనేది అది మారుతూ ఉంటుంది. ఆ మారుతూ ఉన్నదాన్ని నేర్చుకోవటానికి లెర్నింగ్ అనేది మనం క్లాస్ రూమ్లో ఇచ్చేది కానివ్వండి, లేకపోతే కాలేజ్లో స్టూడెంట్ని ఎలా తయారు చేయాలి అంటే ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, దానికి కావాల్సిన పరిజ్ఞానం ఏంటి, ఆ డైరెక్షన్లో వాళ్ళని తయారు చేయగలిగితే వాళ్ళు ఎటువంటి కొత్త టెక్నాలజీ వచ్చినా, ఇంతకుముందు నాగేశ్వరరావు గారు చెప్పారు, అంటే మనము ఒక లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ నేర్పటం కాదు, ఆ తర్వాత వచ్చేది ఏదైనా కానీ ప్రోగ్రామింగే. సో అంటే ప్రోగ్రామింగ్ అనేది నాకు సీనే వచ్చు జావా రాదు అనే ఒక బ్లాక్లో ఉండకుండా ఏదైనా ప్రోగ్రామింగే అనే దీనిలో ఉంటే, అలానే అంటే ఇప్పుడు ఒకప్పుడు లేత్ మిషన్స్ మీద పనిచేసేవాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్లో, ఇప్పుడు సిఎన్సి మిషన్స్ వచ్చాయి. అంటే కొంత ఆటోమేట్ అయింది, బట్ జరిగే పని అయితే అదే కటింగ్ అండ్ క్రియేటింగ్ ఎ షేప్. సో దానికి అలవాటు పడాలంటే ముందు బేసిక్గా ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్. దానిపైన బిల్డ్ చేసుకోవచ్చు. గ్లోబల్గా ఏదైనా ఉంటే అది అవైలబుల్ ఉంది ఇంటర్నెట్తోని. సో డిజిటల్ అంటే ఇప్పుడు ఇంటర్నెట్ అనేది ఎక్కడైనా ఉంది. సో దాని నుంచి ఏ విషయంలో ఎటువంటి లెక్చర్ కానివ్వండి, లేకపోతే పరిజ్ఞానం అంటే నాలెడ్జ్ కావాలనుకుంటే వాళ్ళు నేర్చుకునే సదుపాయం ఉంది ఈరోజు. అంటే నేను అమెరికానే వెళ్ళి హార్వర్డ్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. ఏదైనా నేర్చుకోవాలంటే ఆదిలాబాద్లో కూర్చొని లేకపోతే కాకినాడలో కూర్చొని కూడా అదే లెక్చర్ వినొచ్చు, అదే ప్రాబ్లమ్ అదే ప్రొఫెసర్ చెప్పిన పాఠం ఇక్కడ కూర్చొని నేర్చుకోవచ్చు. సో అది మనకి ఇందులో చూస్తే అంటే అప్రెంటిస్షిప్ ఆస్పెక్ట్లో చూస్తే చాలా కంపెనీలు ఆల్రెడీ రిమోట్ ఇంటర్న్షిప్స్ అనేవి స్టార్ట్ చేశాయి. అంటే ఇప్పుడు మనకి జర్మనీ లేకపోతే చైనా ఆఫ్ కోర్స్ హ్యాస్ ది సేమ్ ఇష్యూ ఆఫ్ క్వాంటిటీ అంటే నెంబర్స్. ఇండియాకి కూడా అదే నెంబర్స్ అనేది ఇష్యూ. సో అంటే కొన్ని రంగాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఎంతమందికైనా ఉపాధి అనేది అట్లీస్ట్ అవకాశం అనేది ఇవ్వగలరు. అదే ఒక ఐటీ రంగంలో అది కొంచెం తక్కువ. ఈ ఫర్ ఎగ్జాంపుల్ నర్సింగ్ ఉందనుకోండి, అది అప్రెంటిస్షిప్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది కోర్స్. సో అట్లాంటిది ఈ రిమోట్ ఇంటర్న్షిప్స్ సదుపాయంతోనే ఐటీ రంగము ఇట్లాంటి కొత్త టెక్నాలజీస్లో కూడా వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళకపోయినా కానీ అదే ఎక్స్పీరియన్స్ కాలేజ్లో ఉండి నేర్చుకునే అవకాశం ఉంది. నాగేశ్వర గారు, యువతరం ముఖ్యంగా సృజనాత్మకత విషయంలో, అలాగే వ్యాపార దృక్పథాన్ని, అలాగే నైపుణ్యాన్ని, ఉత్సాహాన్ని సంతరించుకునే విషయంలో ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి, ఇందుకు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? మేము కూడా ఒక 2.5 years నుంచి ఎన్ఎస్డిసితో కలిసి పనిచేస్తున్నాం. తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఆంధ్ర గవర్నమెంట్ రిలేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా మెర్చేజ్ చేస్తున్నాం. చాలామంది స్టూడెంట్స్కి ఇలాంటివి ఉన్నట్టు కూడా తెలియడం లేదు. సో మేమే కాలేజెస్కి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ హెల్ప్తో మేము హాస్టల్ ఫెసిలిటీ ఇస్తాం. ఇలా ఒక 2.5 months కోర్స్ ఉంటుంది. తర్వాత మీకు కొన్ని కంపెనీస్ మేము
ఇంటర్వ్యూస్ కండక్ట్ చేపిస్తాం, వాళ్ళు మీ స్కిల్ సెట్ బాగుంటే తీసుకుంటారని ఇలా మేమే క్యాంపెయిన్ చేసి వాళ్ళని తీసుకుంటాం. అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్లో తాపీ మేస్త్రి దగ్గర నుంచి రోబోటిక్స్ డెవలపర్ వరకు అన్ని కోర్సెస్ గవర్నమెంట్ అండర్లో డిజైన్ అయి ఉన్నాయండి. వాటి సిలబస్ని కానీ మనం చూస్తే చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. అంటే చాలా ఎక్స్పర్ట్స్, ఇప్పుడు గురువు గారు, మధుమూర్తి గారు ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్తో ప్రిపేర్ చేసిన చెక్ లిస్టులు పెట్టేసి కోర్సుల్లో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి కమ్యూనికేషన్ గ్యాప్ బాగా రన్ అవుతుంది. అంటే స్టూడెంట్కి గవర్నమెంట్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేసిందో స్టూడెంట్ కోసం ఈ మధ్యలో ఉన్న హైరార్కీస్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఏ ఇంటెన్షన్తో కోర్సుని డిజైన్ చేసిందో అది నేర్చుకునే విద్యార్థి ధరకు వెళ్ళేదరికి చాలా తేడా వస్తుంది. ఫ్యూచర్లో మనం నట్లు కూడా మనం బిగించే అవసరం లేదు, రోబోటిక్సే చేస్తాయి. సతీష్ గారు అన్నట్టు బాగా ఆటోమేషన్ పెరిగిపోతుంది. ఇక్కడ మనం అనుకోవాల్సిందండి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక కాన్సెప్ట్ పెట్టేసి కాకుండా దాన్ని ఎప్పటికప్పుడు కీప్ అప్డేషన్స్, ఎప్పుడు రెగ్యులర్గా వాటిలో అప్డేషన్ జరిగేలా గవర్నమెంట్ దాని రిలేటెడ్ అనుబంధ సంస్థలు చూడాలి. నెక్స్ట్ విద్యార్థులకి అది చేరడం కోసం కావాల్సిన కమ్యూనికేషన్ ఛానల్స్ కానీ పబ్లిసిటీ థింగ్స్ కానీ ఇవన్నీ జనరేట్ చేయాలి. ఇప్పుడు ఏ సంస్థకైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయడానికి గవర్నమెంట్ అయితే ఆపర్చునిటీ ఇస్తుందో ఆ సంస్థలు కూడా కాలేజెస్కి వెళ్ళడం, స్టూడెంట్స్తో క్యాంపెయిన్ చేయించి వాళ్ళ ఎక్స్పర్ట్స్తో మాట్లాడించడం, దాని యొక్క బెనిఫిట్ చెప్పగలగాలండి. ఇప్పుడు బ్యాంకింగ్లో జాబ్స్ పడ్డాయంటే ఆల్ ద పీపుల్ జాయినింగ్ ఇన్ టు బ్యాంకింగ్ కోర్సెస్ రిలేటెడ్ కోర్సెస్. మళ్ళీ లేదండి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఆర్ఆర్బీలో జాబులు పడ్డాయంటే దీస్ ఆల్ పీపుల్ ఈజ్ కమింగ్. అంటే స్టూడెంట్స్లో కూడా ఒక పర్ఫెక్ట్ గోల్ లేదండి. స్టూడెంట్ గోల్ జాబే అండి, కానీ ఏ టైప్ ఆఫ్ జాబ్ అనేది క్లారిటీ లేదు. దాన్ని విద్యా సంస్థలో అతను చదువుకునేటప్పుడే లెక్చరర్స్ ద్వారా కానీ కాలేజెస్లో జరిగే చిన్న చిన్న సెమినార్స్ లేదా ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఇప్పించే సెమినార్స్లో కానీ మనం వాళ్ళలో ఒక అవగాహన కల్పించాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడండి, అతనికి లాజికల్గా బాగా స్ట్రాంగ్ ఉంటాడు, కమ్యూనికేటివ్గా కొంచెం వీక్ ఉంటాడు. కొంతమంది వ్యక్తులు కమ్యూనికేటివ్గా బాగా స్ట్రాంగ్ ఉంటారండి, సో లాజికల్గా వీక్ ఉంటారు. ఇలాంటి వాటిని కాలేజ్ లెవెల్లోనే ఐడెంటిఫై చేసి లెక్చరర్స్ కూడా వాళ్ళ యొక్క వీక్నెసెస్ని మనం ఒక డాక్టర్ ఒక పేషెంట్కి ఎలా అయితే సజెషన్ చేస్తాడో అలా టీచర్స్ కానీ ఎవరైతే ఆ గ్రూప్ ఆఫ్ ఇప్పుడు సీనియర్ స్టూడెంట్స్తో ఫామ్ చేసిన గ్రూప్స్ కానీ ఇప్పుడు చూడండి మనం యాంటీ ర్యాగింగ్ కోసం గ్రూప్స్ క్రియేట్ చేసాం. అలానే వీటికి సంబంధించి కూడా కాలేజెస్లో కొన్ని స్టూడెంట్స్తోనే కొన్ని గ్రూప్స్ చేయాలి. అయితే మార్కెట్ అవసరాలకు అలాగే యువత నైపుణ్యాలకు అలాగే కోర్సులకు మధ్య చాలా అంతరం ఉంది. మరి ఈ అంతరాన్ని ఏ విధంగా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది? దీనికి చిన్న లాజిక్ అండి. ఏంటంటే ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఒక ప్రోగ్రామ్ పెట్టిందో అండి, ఆ ప్రోగ్రామ్ పెట్టడంతో తన పని అయిపోలేదండి. దాని మీద ఇంకా కొంచెం గ్రౌండ్ వర్క్ కంటిన్యూ చేయాలి. ఏ సంస్థ అయితే ఈ స్కిల్స్ నైపుణ్యం పెంచడం కోసం అయితే ఆపర్చునిటీ తీసుకుందో ఆ సంస్థ కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. తీసుకొని నెక్స్ట్ ఫర్దర్గా కూడా మనం గవర్నమెంట్తో టైఅప్, ఇప్పుడు గురువు గారు అన్నట్టు ఇందాక రంగయ్య సార్ అన్నట్టు సో లాభాపేక్షతోనే ఎవరేం చేస్తారండి. సో దీన్ని ఆ కంటిన్యూటీలో చూపించాలండి. ఇప్పుడు మనం ఒక 100 మెంబర్స్ని ట్రైన్ చేసి పర్ఫెక్ట్గా కంపెనీస్ తగ్గట్టుగా మనం వాళ్ళ నైపుణ్యాలు పెంచి వాళ్ళని మనం ప్లేస్ చేస్తే మళ్ళీ మనకి ఇంకా ఆపర్చునిటీ వస్తుంది. సో ఏ సంస్థలు అయితే ఈ రిలేటెడ్ థింగ్స్ చేస్తున్నాయండి వీళ్ళ గవర్నమెంట్కి కంపెనీస్ మధ్య ఒక బ్రిడ్జ్ లాగా వ్యవహరిస్తే సో 3 ఏరియాస్లోనూ పర్ఫెక్ట్ ఉంటుందండి. టోటల్గా స్టూడెంట్ కెరియర్ కూడా బాగుంటుంది. మేక్ ఇన్ ఇండియా విజయవంతం కావాలంటే నైపుణ్యం గల యువతే చాలా కీలకం. కానీ మన దేశంలో అప్రెంటిస్టులు 3 లక్షలకు మించి లేరు. అదే జర్మనీ, చైనా లాంటి దేశాల్లో 1 కోటి మంది చొప్పున ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పరిశ్రమలు, విద్యార్థులు అప్రెంటిస్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. ఇది నేటి పరిస్థితి. నమస్కారం.